సో ఈ రోజు మనం పానీపూరి. సో మీలో ఎంతమంది తింటుంటారు పూరిలో పానీ వేసుకొని? సో రెగ్యులర్ గా మనం పానీపూరీలు బయట తింటూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం చాలా స్పెషల్. సో టేస్ట్ వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఈ రోజు మనం పానీపూరి. సో మీలో ఎంతమంది తింటుంటారు పూరిలో పానీ వేసుకొని? సో ఈరోజు పానీపూరి మీద ఒక స్మాల్ స్టోరీ చేసేద్దాం. ఇది వచ్చేసి కృష్ణకాంత్ పార్క్, మీ అందరికి ఐడియా ఉంటుంది కదా. సో దాని పక్కనే ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా మనం పానీపూరీలు బయట తింటూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఇప్పటికి ఇక్కడ ఒక 20 times వరకు తినుంటాను. చాలా టేస్ట్ బాగుంటుంది. సో దీని మీద ఈరోజు ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ప్రస్తుతం మనతోటి ఈ బండికి సంబంధించిన ఓనర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో నమస్తే అండి. నమస్తే. ఏంటండి మీ పేరేంటి? సవిత. సవిత గారు ఎప్పటి నుంచి ఉన్నారండి ఈ ఫీల్డ్ లో? ఇక్కడ 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు, 10 years నుంచి రన్ చేస్తున్నారు. ఓకే, 10 years నుంచి నిజంగా ఓన్ బిజినెస్ ఎలా ఉందండి? మంచిగా రన్? ఓకే, బాగుంటుంది. ఎలా ఉంది అంటే పానీపూరి అంటే మనం రెగ్యులర్ గా చూస్తుంటాం బయట బండి సైడ్ అట్లా చిన్న బండితో స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ మీరు ఎట్లా స్టార్ట్ చేశారు? మేము చిన్న బండినే ఉంటే అన్ని డెవలప్ అయినాక పెద్ద బండి చేసినాము. అన్ని డెవలప్ అయిపోయింది బాగా. ఓకే, అన్ని ఐటమ్స్ పెట్టినాము. సో మన దగ్గర ఏమేమి ఉంటాయండి? మా దగ్గర పావ్ బజీ ఉంటది, గీ పాపడి చాటు, గీ సమోసా చాటు, ఓకే, ఆలు టిక్కా చాటు, చీజ్. చాలా మందికి కొంత డౌట్ ఉండిద్ది అసలు ఇంత చిన్న చిన్న పూరీలు ఎలా తయారు చేస్తారని. సో ఈ పూరీలు మీరు మామూలుగా బయట కొనుక్కొస్తారా లేకుంటే మీరే తయారు చేస్తారా? బయటనే కొనుక్కుంటాం. ఇది బయటే కొనుక్కుంటాం. ఓకే, ఎంత పడుతుందమ్మా అది? ఇది ఒక ప్యాకెట్ కి 100 పీసులు ఉంటాయి. ఒక ప్యాకెట్ కి 100 పీసులు. ఓకే, 1000కి 400 తీసుకుంటారు. 1000కి 400. సో మామూలుగా మీరు ప్లేట్ ఎంత సేల్ చేస్తారు? 20 ప్లేట్, 20 రూపీస్ కి 7 పీస్. ఓకే, 20 రూపీస్ ప్లేట్ కి 7 పీసెస్. ఓకే, దాంట్లో మీరు ఇవన్నీ వేస్తా ఉంటారు కదా. సో మన దగ్గర మామూలుగా ఏమేమి ఉంటాయి? పానీపూరి, పావ్ బజీ, పాపిడి చాట్, ఆలు చాట్, గీ పాపిడి చాట్, చీజ్ సమోసా చాట్, అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఒక్కటి లేకుంటే ఉండదు. పానీపూరిలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏదని చెప్తారమ్మా? ఏమంటే ఇంపార్టెంట్ అంటే పావ్ బజీ ఎక్కువ పోతాయి మా దగ్గర, పాపిడి చాట్ ఎక్కువ పోతాయి. ఓకే, అన్ని దही పాపిడి ఎక్కువ పోతాయి. ఓకే, ఇదేంటిది? పప్పు కదా. ఇది బఠానీ. బఠానీ. సో దీన్నే వేస్తారు కదా పానీపూరిలో? పానీపూరిలో చాట్ల ఇది వేస్తాము. ఓకే, ఈ పానీపూరిలు దీన్ని ఎలా మేకింగ్ చేస్తారు? ఇది ఇట్లా అన్ని చేసినాక ఇది రెడీ చేసి ఇట్లా వేసి ఇట్లా ఇస్తాం. మామూలుగా దీని తయారు విధానం ఎట్లా ఉంటుంది? ఇది ఇంట్లోనే తయారు చేస్తాం అన్ని. అంటే చాలా మందికి ఒక అపోహ ఉందన్నమాట, పానీపూరిలు వేసే పప్పు ఆ కాళ్ళతో అట్లా ఉండదు. అట్లా ఉండదు మా దగ్గర. మా దగ్గర అట్లా ఉంటుందా? అట్లా ఉండదు. మా దగ్గర నీట్ గా ఉంటది. ఇంట్లోనే నీట్ గా చేసుకుంటాం మేము అన్ని. ఇక్కడ బయట నీట్ గానే ఉంటది, బండి కాడ నీట్ గానే ఉంటది అన్ని. ఓకే, అట్లా గలీజ్ ఉండదు మా దగ్గర. చాలా నీట్ గా ఉంటది, చాలా పబ్లిక్ వస్తుంది మా దగ్గర. పానీపూరిలో మామూలుగా మీరు 10 years ఉన్నారు కదా, ఎట్లా ఉంది బిజినెస్? మంచిగా బాగానే ఉంది. స్టార్టింగ్ లో ఎట్లా ఉండేదమ్మా? వచ్చే వాళ్ళ కస్టమర్స్? స్టార్టింగ్ అంటే రోజు అంతే డల్ ఉంటది. ఆ శనివారం ఆదివారం ఎక్కువ ఉంటది పబ్లిక్. ఎవరు మీరేనా దీనికి హెడ్? మేమే, మా హస్బెండ్ మేము ఇద్దరమే చేసుకుంటాం. అంకుల్ గారు మీరే చూసుకుంటారు. మన దగ్గర ఓన్లీ పానీపూరి, ఇది బఠానీ చాట్. ఇది బఠానీ చాటు, పాపడి చాట్, ఆలు చాట్, పావ్ బజీ, దही పాపడి, ఆలు దही పూరి, బేల్ పూరి అన్నీ ఉంటాయి మా దగ్గర. మెనూలో ఏం ఐటమ్ ఉంటే అన్నీ ఉంటాయి. సో దీని మామూలుగా తయారు విధానం ఎట్లా అంటే మీరు ఇంటి దగ్గరే మేక్ చేసుకొని కుక్ చేసుకొని? మేమే ఇంట్లోనే చేసుకొని ఇక్కడ అన్ని రెడీ చేసుకుంటాం. సో పానీపూరిలో పానీ చాలా ఇంపార్టెంట్ కదా. సో పానీపూరి కూడా ఒక స్మాల్ లుక్ వేయండి. పానీ, సో ఈ పానీని ఎట్లా తయారు చేస్తారండి? వాటర్ నార్మల్ వాటరే కదా? కాదు, నార్మల్ వాటర్, మినరల్ వాటర్. ఓకే, అన్ని మినరల్ వాటర్ తీసుకుంటాము. ఇంట్లోనే పచ్చిమిరపకాయ, శుంఠి, కాళీమిర్చి, జీరా, మళ్ళీ అన్ని మసాలా అన్ని వేసి తయారు చేస్తాం ఇక్కడ. సో అవన్నీ మిక్స్ చేసి వాటర్ వేసి ఇక్కడ తయారు చేస్తాం. కొంచెం పుల్లగా కూడా అనిపించింది. పుల్లగా అనిపించింది నింబు సాల్ట్ వేస్తాం. నింబు సాల్ట్ వేస్తాం. ఇంతకు ముందు అయితే నిమ్మకాయ, చింతపండు వేసేవాళ్ళు. కొంచెం ఒక్కొక్కసారి ఘాటుగా కూడా తగులుతా ఉంటది కదమ్మా. అది కారంగా ఉంటే ఘాటు కొడుతుంది. ఓకే, ఘాటు కొడుతుంది. సో ఇంకా మన దగ్గర ఇవి రెండు కాకుండా ఇంకొకటి అదేంటిది? ఏది?
పావు బజ్జీ పావు బజ్జీ. ఓకే, పావు బజ్జీ ఎంతమ్మా? అది 70 రూపీస్ స్టార్టింగ్ ఉంది. మొత్తం ఐటమ్స్ అన్ని ఎక్కువ రేట్లో ఉంటాయి. చీజు, గీ, బటర్ 70 రూపీస్ ఉంది. బటర్ 70 రూపీస్. ఓకే, చీజ్ 90, గీ 80 ఇట్లా ఉంటాయి. ఎట్లుందమ్మా బిజినెస్? మంచిగా రన్ అవుతుంది? మంచిగా రన్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి? 10 ఇయర్స్. ఇక 10 ఇయర్స్ నుంచి ఉన్నాం. ఓకే, ఇక్కడ 10 ఇయర్స్. వేరే చోట ఎక్కడ స్టార్ట్? వేరే ఇక్కడ కళ్యాణారులో ఉంటే అక్కడ అన్ని జర మెట్రో రోడ్డు ఇక్కడ పెట్టినాం అందరం. ఎట్లుందమ్మా అంటే ఇప్పుడు ఇక్కడ వెహికల్ పెట్టుకోవడానికి గానీ ఇది పెట్టుకోవడానికి గానీ ఎవరన్నా మనీ నార్మల్ గా పెట్టుకుంటారు? ఫుడ్ లైసెన్స్ అవన్నీ ఉన్నాయి మాకు. లైసెన్స్ అవన్నీ ఉన్నాయి. లైసెన్స్ గీసా అన్ని ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు డైలీ ఎంతమంది వస్తుంటారు మన దగ్గర? ఇక్కడ వస్తారు ఒక 500-1000 మంది వస్తారు. 500? నిజంగా 500 వస్తారు? సండే సాటర్డే ఫుల్ పబ్లిక్ ఉంటుంది మా దగ్గర. ఓకే, పానీపూరి నిలబడడానికి రావట్లేదు ఇక్కడ, అంత జనాలు ఉంటారు. అవునా? మరి 500 మెంబర్స్ కంటే ఇక్కడ ఈ సరుకులు ఇవన్నీ చూస్తే నార్మల్ గా కనిపిస్తున్నాయి. ఉంటాయి, ఇంకా తెచ్చి పెట్టిందాం అక్కడ పక్కకి. ఓకే, పక్కకి తెచ్చి పెడతారు. బఠానీ అది ఎలా నార్మల్ ఉంటుంది. సోమవారం కదా, శనివారం సండే అయితే ఎక్కువ తెచ్చుకుంటాం. ఇంకా రెడీ చేయాలి, ఇంకా కొన్ని ఐటమ్ ఇంకా తేవాలి. చెప్పిన ఆర్డర్ వస్తున్నారు. ఓకే, డైలీ 500 అంటే మినిమం రోజుకి అంతే ఇన్కమ్ ఎంత? 10,000 శనివారం ఆదివారం అవుతుంది. రోజు ఒక 5,000. సో చూసారు కదా, ఓన్ బిజినెస్ పెట్టుకుంటే అక్క చెప్తుంది పర్ డే అక్క చెప్పిన లెక్క ప్రకారం 10,000. మిగతా మొత్తం వీటికయ్యే ఖర్చు మొత్తం తీసి పక్కన పెడితే ఒక 2,000, ఒక 3,000 మిగులుతాయి అంతే. అన్ని పోవాలి కదా, అవి పానీపూరి, బఠానీ అవన్నీ ఖర్చే పోవాలి కదా. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ అన్ని తేవాలి కదా. సో ఇది వచ్చేసి పప్పు అన్నమాట. ఇది వచ్చేసి పప్పు కదండి. ఇవన్నీ ఏంటి మామూలుగా వాటిలో ఆ టేస్ట్ రావడానికి ఇవన్నీ వాటిలో వేస్తుంటాం. బేల్పూరి వేస్తాం అన్ని. బేల్పూరి అవి అన్ని పావు బజ్జీకి, పాపిడి చాట్కి, ఆలు టిక్కా అన్ని ఉంటాయి. గీ చాటు, గీ అది అన్ని మొత్తం. ఓకే, మీది ఎక్కడండి? ప్రాపర్ ఎక్కడ? మాది కర్ణాటక. కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చినాం. తెలుగు అంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. వస్తాయి, చాలా నుంచి ఇక్కడే ఉన్నాం కదా. ఓకే, పుట్టి పెరిగిందంతా ఇక్కడే. నిజంగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు. సో మరి ఇన్ని సంవత్సరాల కర్ణాటకలో కూడా ఇదేనా ఫస్ట్ నుంచి? ఇదే. మా ఆయన ఇంత ఉన్నప్పుడు వచ్చి ఇక్కడే ఇదే పని చేసాను. అట్లా ఇక్కడ దీంట్లో సెటిల్ ఇక్కడ వచ్చినాం. మరి ఎవరైనా ఇబ్బంది పెడుతుంటారమ్మా? రోడ్ సైడ్ కదా, నా ఈవినింగ్ టైమ్ లో గానీ వచ్చి మనీ పే చేయకుండా గానీ? ఎవరు రారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వస్తారు ఎప్పుడెప్పుడైనా, ఇంత టేబుల్ వేసుకొని పోతారు, అవి వేసుకొని పోతారు, మళ్ళీ తీసుకొని వస్తాం అంతే. సో ప్లేట్ అంటే ఇదే కదా? ఓకే, పానీపూరి ప్లేట్ ఇవి, చాట్ ప్లేట్ అవి. ఓకే, సో ఇప్పుడు మన ముందు అయితే పాపిడి చాట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఏంటండి ఇది? పాపిడి చాట్. ఓకే, ఏం చేశారు? ఫస్ట్ ఆయిల్ ఏమన్నా యూజ్ చేశారు? ఆయిల్ కి వాడం మేము. ఖాళీ బటర్, ఓన్లీ బటర్, చీజు, గీ, నెయ్యి కూడా వేస్తారా? ఓకే, ఇప్పుడు దాన్ని ఫ్రై చేయాలా? ఫ్రై చేసి చేయాలి. ఓకే, ఇవేంటిది? పాపిడి. ఓకే, అది కూడా మీరే ప్రిపేర్ చేస్తారా? మేమే చేస్తాం ఇంట్లోనే. ఏంటండి మొత్తం ఫ్యామిలీ మొత్తం మామూలుగా మీ వాళ్ళేనా? మనమే చేసుకుంటాం అందరం. అదేంటి అది వేసినట్టున్నారు, ఒక రౌండ్ గా ఉంది అది? అది ఆలు చాట్. ఓకే, అది ఆలు చాట్. మరి ఒకే బిజినెస్ లో ఇన్ని ఇయర్స్ బోర్ కొట్టలేదా అండి? కొట్టలేదు, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందా? ప్రాఫిట్స్ పర్ డే కి నిజంగా 10,000 వస్తే ఎవరికైనా బోర్ కొట్టిందా? కొట్టదు కదా. మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చేయాలంటే. ఇంకా ఇంట్రెస్ట్. ఓకే, 40. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ కదా. ఒకటి మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మొత్తం? 20, 30. 20. ఓకే, 20 ఐటమ్స్ ఉన్నాయంట మొత్తం. పానీపూరిలోనే కదా మొత్తం ఇదంతా ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ మొత్తం? వెరైటీగా ఉంటాయి. సో ఫైనల్లీ పాపిడి చాట్ అయితే రెడీ అయిపోయింది. దాని మీద డెకరేషన్ కూడా ఫుల్ గా చేశారు మన కోసం. సో ఇటు పక్కన వచ్చేసి అది ప్లేట్ కదా? ప్లేట్. సో ప్లేట్ ఇది వచ్చేసి పానీపూరి ప్లేట్. పూరిలో పానీపూరి. ఇది వచ్చేసి దహీ పూరి. దహీ కదా, పెరుగు. ఓకే, సో ఒకసారి మనం టేస్ట్ చూసేద్దాం. ఇది సరే చూడండి, కాలుతుంది. సో ఈ చాట్ మనం కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దాము.
సో దీంట్లో చాలా నాకైతే స్పెషల్గా చేసినట్టుంది నిమ్మకాయ, అదంతా డెకరేషన్ కూడా పైన మీరు చూసుకోవచ్చు కాలుతుంది. ಹೇಳಿಲ್ಲ ಸನೇನಿ ಫೋನ್ ಹಚ್ಚನಿ ಕೇಳಿ ಪಪ್ಪ ಕರ್ಕೊಂಬೋಗ నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఎరగదీసి 500 మెంబర్స్ వస్తారంట, అందుకని వస్తారేమో. తింటారా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైల్డ్.